అన్నా 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 షాప్కి వెళ్లకుండా ఎక్కడేం చేస్తున్నారా? ఏమని వెళ్ళను షాప్కి, వర్క్లన్నీ అలాగే పెండింగ్లో ఉన్నాయి. చేయటానికి ఏమో మెటీరియల్స్ లేవు. కస్టమర్లు గొడవ పెడుతున్నారన్నా. సర్లే, మెటీరియల్స్ పంపిస్తాను, మీరు వెళ్ళండి. అది కాదన్నా, నువ్వు షాప్కి వచ్చి చాలా రోజులైంది. ఒక్కసారి షాప్కి వచ్చి వెళ్ళన్నా. రేయ్, నేను ఇప్పుడు చాలా అర్జెంట్ పని మీద తిరుగుతున్నాను. షాప్కి వచ్చే పరిస్థితుల్లో లేను, కానీ మీరు వెళ్ళండి. ఏంటన్నా వెళ్ళేది? పోయిన నెల జీతం ఇంతవరకు ఇవ్వలేదు. మళ్ళీ నెల వచ్చింది, ఇస్తావో లేదోనని భయంగా ఉందన్నా. మీ జీతాలకు వచ్చిన భయం ఏం లేదు, 2 రోజుల్లో ఇచ్చేస్తాను, మీరు వెళ్ళండి. నువ్వు ఒకసారి అర్జెంటుగా జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి రారా. ఎందుకు బాబాయ్? నన్ను పోలీసులు అరెస్ట్ చేశారా? ఏంటి బాబాయ్ నువ్వు చెప్పేది? అరెస్ట్ చేయడం ఏంటి? ఏం జరిగింది బాబాయ్? ఇవన్నీ ఫోన్లో చెప్పేవి కాదురా, నువ్వు అర్జెంటుగా రా. అలాగే బాబాయ్, ఇప్పుడే వస్తాను. ఆటో! ఏంటది నువ్వు చెప్పేది? అలా ఎలా జరిగింది? అంత షాకింగ్ గా ఉందా? అది నమ్మలేకపోతున్నాను తెలుసా. అది కాదది. మరి ఇప్పుడేంటి పరిస్థితి? హలో, సరే అది నేను అమ్మమ్మతో చెప్పి నీకు తర్వాత ఫోన్ చేస్తాను. స్వరాజ్యం, ఏ స్వరాజ్యం, పాప ఏడుస్తుంది, వినపట్లేదా? వెదవగల వినలేక చేస్తున్నాను. చిరాకు వచ్చేస్తుంది. ఈ పని అయిపోయేదాకా ఆ దరిద్రాన్ని బయటపడే. సింధు, ఏంటా మాటలు? పసిపిల్లను పట్టుకొని దరిద్రం అంటావా? ఆ మాత్రం జ్ఞానం కూడా లేదా నీకు? అది కాదు సింధు, చిన్నపిల్ల కదా, ఏడవకుండా ఎలా ఉంటుంది? అర్థం చేసుకోవాలి గాని ఇలా మాట్లాడొచ్చా? ఆ ఒక్క నిమిషం. ఏంటి పసిపిల్ల? అర్థం చేసుకోవాలా? అత్తయ్య గారు చెప్పారంటే ఓ అర్థం ఉంది, కానీ పురిట్లోనే పసిబిడ్డని చంపేసిన నువ్వు పసిపిల్లల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. కడుపున పుట్టిన బిడ్డని దూరం చేసి నాకు కడుపు కోతను మిగిల్చిన నువ్వు మాతృత్వం గురించి, మానవత్వం గురించి మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది. ఏమాత్రం కనికరం, జాలి లేకుండా పసిపిల్లని దారుణంగా చంపిన నువ్వేమో మానవతామూర్తివి. కానీ ఫోన్ మాట్లాడుకోవడానికి పిల్ల ఏడుపు డిస్టర్బ్ గా ఉందన్న నేనేమో రాక్షసిని. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే కాబోలు. చెయ్యాల్సినవన్నీ సైలెంట్ గా చేస్తారు, కానీ ఇలాంటి అవకాశం ఏదైనా దొరికితే చాలు మంచి వాళ్ళుగా ముద్ర వేయించుకుందామని ఎంత బాగా నీతులు చెప్తారో. సింధు, నువ్వు తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు, చాలా ఎక్కువగా కూడా మాట్లాడుతున్నావు. ఎక్కువగా కాదు, చాలా తక్కువగా మాట్లాడుతున్నాను. నువ్వు నాకు పెట్టిన కడుపు కోతకి
ఇంతకంటే ఎక్కువగా మాట్లాడాలి? ఏమిటే పొద్దునే ఎదవగోలా? దేవరాజు మావయ్యని అరెస్ట్ చేశారంటమ్మమ్మా. ఏమిటే నువ్వు చెప్పేది? దేవరాజ్ మావయ్యని అరెస్ట్ చేయడం ఏమిటి? ఎవరో ముసలమ్మని చంపిన కేసులో అరెస్ట్ చేశారంటమ్మమ్మా. ఈ విషయం గురించే ఆదితో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇదిగో ఇంతలోనే ఈ రచ్చంతా. ఈ గోలెప్పుడు ఉండేదేలే గాని అయినా వాణ్ణి అరెస్ట్ చేయడం ఏంటే అంత అయోమయంగా ఉందే? ఏంటక్క ధీరజ్ మామయ్యని అరెస్ట్ చేశారా? అవసరమా? ఈ విషయంలో తలదూర్చడం నీకు అవసరమా? నీకు అసలు ఎన్నిసార్లు చెప్పానే? నీకు ఈ మధ్య వెధవ పెత్తనాలు, పనికి మాలిన తెలివితేటలు ఎక్కువైపోయాయి. అందుకే ఎంత చెప్పినా వినిపించుకోకుండా, ఎవరెలాంటి వాళ్ళో తెలుసుకోకుండా గుడ్డిగా నమ్ముతున్నావు. చూడవే, చూడు పరిస్థితులు ఎలా ఉన్నాయో చూడు. ఇప్పటికైనా తెలుసుకోలేదనుకో, భవిష్యత్తులో నిన్ను కోలుకోలేని దెబ్బ కొడతారు. ఇప్పటికైనా తెలుసుకొని కళ్ళు తెరు. అంటే ఏమిటే నువ్వు మాట్లాడేది? నా కొడుకు మోసగాడు, దీన్ని కూడా ఏదో సమస్యలో ఇరికిస్తాడనేగా. వాడా ముసల్దాన్ని చంపడం ఎంతవరకు నిజమో తెలియదు గాని పుట్టి గంట కూడా కాని బిడ్డను చంపావు గదే, మరి నిన్నేమనాలి? ఒకవేళ ఎదుటివాడిని చూపిస్తే 4 వేళ్లు మనల్ని చూపిస్తాయి. తెలుసుకొని మాట్లాడడం మంచిది. చూడండి అమ్మమ్మ, ఆ ముసలావిడ్ని ఆ దేవరాజ్ చంపాడో లేదో అన్నది ఆ పైవాడికి తెలుసు. కానీ పసిబిడ్డ విషయంలో నా తప్పేమీ లేదని నా మనస్సాక్షికి తెలుసు. మీరు మాట్లాడుతున్న మాటలన్నీ కేవలం నిందలే. ఆ నిందలకి తగిన నిజాలతో త్వరలోనే మీ అందరికీ సమాధానం చెప్తాను. తీసుకో. నమస్తే సార్. నమస్తే. ఎవరు మీరు? నా పేరు ఆది సార్. మా బాబాయ్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారంట. కొంచెం మాట్లాడాలి సార్. ఏం పేరు? దేవరాజ్ సార్. సెల్లో ఉన్నాడు, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. హలో, 2 నిమిషాలు వచ్చాయి. అలాగే సార్. వెళ్ళు. బాబాయ్, ఏంటి బాబాయ్ ఇది? ఎందుకు అరెస్ట్ చేశారు? అసలు ఏం జరిగింది బాబాయ్? పగబట్టాడు, ప్రతీకారం తీర్చుకున్నాడు రా. ఎవరు బాబాయ్? నా మీద ప్రతీకారం తీర్చుకునే అవసరం ఇంకెవరికుందిరా? మీ అన్నయ్యకి తప్ప. అది కాదు బాబాయ్, ఇప్పుడు నువ్వేం చేసావని నీ మీద పగ తీర్చుకోవడానికి? అర్థం కానట్టు అమాయకంగా అడుగుతావేంట్రా? నీకు లోన్ ఇప్పించానన్న కోపం, బ్యాంకులో ఫ్రాడ్ జరిగితే నీ డబ్బులు నేను కట్టానన్న కోపం, నువ్వు నాతో మాట్లాడుతున్నావని, నువ్వు నాకు దగ్గర అవుతున్నావని పగరా. అందుకే పోలీసుల్ని మేనేజ్ చేసి నన్ను మర్డర్ కేసులో ఇరికించాడ్రా. చివరికి ఆయన ఇంతకు దిగజారాడన్నమాట. చా! అవునరా, ఇంతకీ మీ అన్నయ్య ఎక్కడున్నాడు? పోలీస్ స్టేషన్ మెట్లెక్కించిన వాడి గురించి మనకెందుకు బాబాయ్? పనుంది, చెప్పు.
తెలియదు బాబాయ్. రాత్రి నుంచి ఇంటికి కూడా రాలేదంట. సరే, మీ అమ్మని వదిన్ని అడిగి వాడెక్కడున్నాడో కనుక్కొనిరా. వాళ్ళంతా ఒకటే బాబాయ్. వాళ్ళ గురించి మనకెందుకు? అందుకే కొంచెం జాగ్రత్తగా డీల్ చేయరా అని చెప్పాను. అయినా అతను ఎక్కడుంటే మనకెందుకు బాబాయ్? పనుందని చెప్పాను కదా. బాబాయ్, ఇప్పుడు అతని గురించి ఆలోచించడం మానే. ముందు నువ్వెలా బయటికి రావాలో అది ఆలోచించు. రేయ్, నేను బయటికి ఎలా రావాలో నాకు తెలుసురా. నా గురించి నువ్వు టెన్షన్ పడకుండా ముందు మీ అన్నయ్య ఎక్కడున్నాడో అది తెలుసుకో. దాంతో పాటుగా నేను చెప్పే పని కూడా చెయ్యి. ఏంటి బాబాయ్ అది? అలాగే బాబాయ్, వస్తాను. జాగ్రత్త. అలాగే. కానీ పురిట్లోనే పసిబిడ్డని చంపేసిన నువ్వు పసిపిల్లల గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోంది. పుట్టి గంట కూడా కాని బిడ్డను చంపావు కదే, మరి నిన్నేమనాలి? పసిబిడ్డ విషయంలో నా తప్పేమీ లేదని నా మనస్సాక్షికి తెలుసు. అమ్మా వసుంధరమ్మ, చూసావుగా దాక్షాయిని, నా కోడలు ఎన్నెన్ని మాటలు పడుతుందో చూసావుగా. పాపని నేనే తీసుకెళ్లానని తనకు తెలుసు. అయినా సరే అందరూ తనని దోషిగా నిందిస్తూ ఉంటే మౌనంగా భరిస్తుంది తప్ప నోరెత్తి నిజం చెప్పట్లేదు. అలా చెప్తే ఇక తన అభిరామ్ భార్య భూమి ఎలా అవుతుంది? అదే కదా అమ్మాయిలో గొప్పతనం. తను నిజంగా చాలా గొప్పది దాక్షాయిని. అలాంటి తన్ని పసిపిల్లని చంపిన హంతకురాలు అని అందరూ అంటూ ఉంటే చాలా బాధగా ఉంది. ఏ పాపం తెలియని తను చెయ్యని తప్పుకు అందరి ముందు తలదించుకోవడాన్ని నేను చూడలేకపోతున్నాను. ఇంకా మౌనంగా ఉంటే తన్ని ఇంకా ఇంకా అవమానిస్తారు, ఇంకా తన మీద నిందలేస్తారు. అందుకే నిజాన్ని చెప్పేద్దామనుకుంటున్నాను. ఏంటి వసుంధరమ్మ నువ్వు? అన్నీ తెలిసి కూడా ఇలా మాట్లాడతావేంటి? లేదు దాక్షాయిని, నా బాధ నీకు అర్థం కావట్లేదు. నా వల్ల ఒక అమాయకురాలు అవమానపడ్డాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అందుకని తెలిసి కూడా నీ చిన్న కొడుకు ప్రాణాల్ని నీ చేతులతోటే పోగొట్టుకుంటావా? చెప్పమ్మా, పోగొట్టుకుంటావా? ఆ స్వామీజీ ఏం చెప్పారో మర్చిపోయావా? నీ చిన్న కొడుకు పుట్టిన బిడ్డ అతన్ని నాన్న అని పిలిస్తే అతని ప్రాణాలకే ప్రమాదమని, ఆ పిలుపుతో అతనికి ప్రాణగండం ఉంది అన్న విషయం నువ్వు మర్చిపోయావా? వసుంధరమ్మ, తల్లిదండ్రుల దగ్గర్నుంచి బిడ్డను వేరు చెయ్యడం పాపమే. చెయ్యని తప్పుకి ఒక అమాయకురాలు నిందలు పడుతూ ఉంటే చూస్తూ ఉండడం కూడా తప్పే. కాని ఇవన్నీ నువ్వేమీ కావాలనో మోసం చెయ్యాలనో చెయ్యట్లేదుగా. నీ కొడుకు ప్రాణాల్ని కాపాడుకోవడం కోసమే గదా. అవును మరి, అలాంటప్పుడు తప్పెలా అవుతుంది?
నీకు చెప్పేటంతటి దాన్ని కాదు. కానీ ఈ విషయంలో మంచైనా చెడైనా ఆలోచించుకోవాల్సింది, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే. జరుగుతున్న పరిస్థితుల్ని చూసి తట్టుకోలేక నిజం చెప్పేస్తే రేపటి రోజున నీ చిన్న కొడుకు ఏదైనా అయితే నువ్వు తట్టుకోగలవా చెప్పు? అన్నిటికీ ఆ పైవాడే ఉన్నాడు వసుంధరమ్మ. అంతా మంచే జరుగుతుంది. నువ్వేం బాధపడకమ్మా వసుంధరమ్మ. ఉంటాను. మాదాపూర్లో నాకు సంబంధించిన సైట్ డాక్యుమెంట్స్ అవి. రేటు లక్షల్లో ఉంటుంది. తీసుకో. ఏంటి లంచం ఇస్తున్నావా? అవును, లంచమే. అలాగని నన్ను వదిలిపెట్టేయమనో లేక నా మీద కేసు ఎత్తేయమనో ఇవ్వట్లేదు. జైలు శిక్ష నాకు డోంట్ కేర్. భయపడను. కానీ నీకు ఆ ఫోటోలు ఇచ్చిన వాడెవడో తెలియాలి. చెప్పండి, ఎవరిచ్చారు ఆ ఫోటోలు? అవన్నీ చెప్పకూడదు, కాన్ఫిడెన్షియల్. చూడండి, మీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. కానీ వాడెవడో నాకు తెలియాలి. నా ప్రతి మూమెంట్ని డేగ కళ్ళతో వెంటాడుతున్న వాడెవడో నేను తెలుసుకోవాలి. చెప్పండి, ఎవడు వాడు? చూడండి, మీరిచ్చే లంచం కోసం నేను కక్కుర్తి పడ్డాననుకోండి, నాకు జీతమే కాదు జీవితం కూడా పోద్ది. అంత పవర్ఫుల్ మనిషితో పెట్టుకునే రిస్క్ నేను చేయలేనండి. అందుకని మీ ఆస్తుల్ని మీ దగ్గరే పెట్టుకోండి. చూడు, నువ్వు భయపడాల్సిందేమీ లేదు. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. చెప్పు, ఎవడు వాడు? స్వామి, తెలిసి ట్రాన్స్ఫర్ అంటే చేసింది పిచ్చోను కాదు నేను. ఇక నువ్వు సెల్లోకి వెళ్ళు. భయపడద్దని చెప్తున్నానా? నా భయం ఏంటో నాకు తెలుసు, కానీ ముందు నువ్వు సెల్లోకి వెళ్ళు. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. రండి సార్. చూడు, నువ్వు చెప్పినా చెప్పకపోయినా వాడెవడో నేను తెలుసుకుంటాను. తెలుసుకొని తీరతాను. సిద్ధప్ప అన్నా లే.